చర్చనకి వివరాలకు వెళ్తే హైదరాబాద్ సోమాజిగూడలోని పార్క్ హాస్పిటల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది వైద్యం కోసం వచ్చిన రోగులు మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేస్తున్నారు. అయితే తాజా పరిస్థితిని మా క్రైమ్ ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఇప్పుడు హాస్పిటల్లో మంటలు అదుపులోకి వచ్చాయా? పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఐసీయూలో ఉన్న రోగుల పరిస్థితి ఎలా ఉంది? అర్చన, ప్రస్తుతం ఈ సోమాజిగూడలోని పార్క్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈరోజు పెద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 5 అంతస్తులు గల ఈ ఆసుపత్రి మొత్తం పూర్తిగా మంటలకు దగ్ధమైంది. అయితే మొదట 5వ అంతస్తులో ఏదైతే ఐసీయూ వార్డు అనేది ఉందో, అయితే ఐసీయూ వార్డులో మొదట మంటలు వ్యాపించాయి, పొగలు అనేవి పెద్ద ఎత్తున వ్యాపించాయి. అయితే వెంటనే ఈ రోగులను అప్రమత్తం చేయాల్సిన ఈ ఆసుపత్రి యాజమాన్యం మాత్రం కేవలం ఒక అంబులెన్స్ మాత్రమే ఇక్కడ పిలిపించి అటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. అయితే ఈ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. సుమారు 200 మంది పేషెంట్లు ఈ ఆసుపత్రిలో రోగులు చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఏదైతే మొదట పైభాగంలో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో, ఆ తర్వాత 3-4 అంతస్తులకు కూడా ఈ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఆ తర్వాత కిందనే ఏదైతే సెల్లార్లో ఉన్న ఈ మొత్తం మంటలు కింద సెల్లార్ పై భాగంలో కూడా వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఇక్కడ విషయం తెలుసుకున్న వెంటనే ఇటు పోలీసులు, ఆ తర్వాత 108 వాహనాలను కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రప్పించారు. అయితే ఈ పేషెంట్లు ఏదైతే అగ్ని ప్రమాదం సంభవించిందో ఆ సమయంలో మొత్తం 30 మంది పేషెంట్లు ఉన్నారు. 8 మంది పేషెంట్లు మాత్రం వెంటిలేటర్ మీద సీరియస్ కండిషన్ లో ఉన్నారు. అయితే పోలీసులు వారిని ఉటౌటిన ఈ అద్దాలను ఏదైతే మొత్తం హాస్పిటల్ సంబంధించిన అద్దాలని పగలగొట్టేసి ఆ అద్దాల సాయంతో బయటికి, ఆ కిటికీల సాయంతో వారిని అందరినీ బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వెంటనే వారిని ఇక్కడ పక్కనే ఉన్న సోమాజిగూడ, ఈ పక్కనే ఉన్న యశోద ఆసుపత్రితో పాటు నిమ్స్ ఆసుపత్రి కూడా తరలించారు. అయితే నిమ్స్ ఆసుపత్రిలో మాత్రం మొత్తం 42 మంది రోగులు ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న వెంటనే మన ఏకేకా నగర పోలీస్ కమిషనర్ ఏకేకా గారు కూడా ఇక్కడ సంఘటన స్థలానికి రావడం జరిగింది. అయితే వారిని కూడా అడిగితే మొత్తం వచ్చి అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది దాని గురించి ఆయన మొత్తం ఆరాధిస్తున్నారు. అయితే అటు హైదరాబాద్ కలెక్టర్ నవీన్ విఠల్తో పాటు ఆ తర్వాత మంత్రులు ముఖేష్ దానం నాగేందర్, ఆ తర్వాత మిగతా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చారు. అయితే ప్రస్తుతం మనం నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ గారు మొత్తం ఈ అధికారులను ఆసుపత్రిలో ఒకసారి ఆయన కూడా అడిగి తెలుసుకున్నారు. సార్, చెప్పండి, ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? అది ఎలా జరిగింది అన్నది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ప్రాథమికంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయ్యిండొచ్చు అన్నది కొన్ని అనుమానాలు ఉన్నాయి. బట్ అది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఇప్పుడు క్లూస్ టీమ్ వచ్చింది, వాళ్ళు ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించిన ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సాక్షులను కూడా కొంతవరకు విచారించడం జరిగింది ఆల్రెడీ. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతనే చెప్పవచ్చు. ఇప్పటికైతే మేము మా దృష్టి అంతా గత 2 గంటల్లో ఫస్ట్ ప్రాణాలు కాపాడడం. ఎందుకంటే పేషెంట్స్ ఐసీయూలో ఉన్నారు. సాధారణ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడం కష్టం ఇటువంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు. అలాంటిది లేచి కూర్చోలేని స్థితిలో కూడా ఉన్న వాళ్ళను అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేయడం, పక్క హాస్పిటల్ పంపించడం చాలా ముఖ్యమైన పని. అది ఆ పని పూర్తయింది. లోపల బిల్డింగ్ మొత్తం చెక్ చేసుకున్నాం. ఇప్పుడు టాయిలెట్స్, పబ్లిక్ ఏరియాస్, లిఫ్ట్స్ అవన్నీ కూడా. సో పవర్ సప్లై కూడా కట్ చేసాము. అక్కడ ఎవరు ట్రాప్ అయి ఉండడం, లేకపోతే భయంతో అక్కడ వెళ్ళి నాక్కోవడం అలాంటివి లేవు. ఎస్పెషల్ కండిషన్లో యాక్సిడెంట్స్ కావడానికి అవకాశం ఉంటుంది, డెత్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎంతమంది పేషెంట్లు ఉన్నారు? అయితే ఒక పేషెంట్ మరణించారన్న వార్తలు కూడా వినపడవరకు ఇంతవరకు అయితే డెత్స్ ఏం లేవు. కొంతమంది కండిషన్ అనేది సీరియస్గా ఉంది, వాళ్ళకు సరైన మెడికల్ ట్రీట్మెంట్ లభిస్తుంది. ఇప్పుడు మిగతా హాస్పిటల్స్ ఎక్కడైతే షిఫ్ట్ చేస్తారో అక్కడ వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ యాజమాన్యాలను కూడా కోరడం జరిగింది. వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో ముందు మంచి బెస్ట్ ట్రీట్మెంట్ దట్ ఈస్ పాసిబుల్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో అదొకటి. తర్వాత హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళ రికార్డ్స్ ప్రకారం 29 మంది పేషెంట్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసింది 42 అడ్మిట్ చేసాం. ఎందుకంటే పారామెడికల్, మెడికల్ వాళ్ళు కూడా కొంతవరకు ఇంజూర్ కావడం, లేకపోతే స్టేట్ ఆఫ్ షాక్లో ఉండడం, ఆస్ఫిక్షియల్ కండిషన్లో ఉండడం జరిగింది. అది సో వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది అర్చన, మొత్తానికి ఏదైతే మొత్తం 42 మంది పేషెంట్లను ఈ ఆసుపత్రి నుంచి తరలించి పక్కనే ఉన్న యశోద ఆసుపత్రికి, ఆ తర్వాత నిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని చెప్పేసి నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ చెప్పడం జరిగింది. అయితే ఈ పరిస్థితి మాత్రం ఈ పరిస్థితి చూస్తే మొత్తం ఆసుపత్రి మాత్రం పూర్తిగా కాలి బూడిదైపోయింది. అయితే ఈ ప్రమాదంలో మొత్తం అంతా పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే ఈ మొత్తం పేషెంట్లను మొత్తం వాళ్ళందరినీ రిస్క్ చేసాం, ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అలాగే ఈ పొగ ఏదైతే
మంటలు పొగలు ఏవైతే వ్యాపించాయో దాని మూలంగా ఇక్కడ ఉన్న కొంతమంది పేషెంట్ బంధువులు కూడా వారు కూడా పేషెంట్లుగా వారు కూడా అస్వస్థకు గురైనారు. వారిని కూడా ఆసుపత్రికి తరలించాము. అయితే ఇటు 108 వాహనాలు పెద్ద సంఖ్యలో తెప్పడంతో పాటు సుమారు 10 ఫైర్ ఇంజన్లను కూడా రంగంలోకి దింపి ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అలాగే ఈ ఫైర్ ఇంజన్లకు తోడుగా వాటర్ సప్లై అధికారులు కూడా వాటర్ని కూడా సప్లై ట్యాంకర్ల ద్వారా మొత్తానికి సప్లై చేశారు. ఏదైతే సుమారు 2 గంటల పాటు పోలీసులు శ్రమించి మొత్తానికి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ స్థానికంగా కొందరు నేతలు కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. వారిని కూడా మనం మాట్లాడదాం, మనతో లైవ్ లో ఉన్నారు. వారిని కూడా అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కదా, ఇది ఎలా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది? ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మాకు కార్యకర్త రజని మాకు ఫోన్ చేయడం జరిగింది. నేను అప్పుడు మంత్రి గారి దగ్గర ఉన్నాను. ఇమీడియట్గా నేను నా కార్యకర్తలతో ఇమీడియట్గా ఇక్కడ రావడం జరిగింది. వచ్చే వరకు మల్లారెడ్డి గారు వచ్చారు, అలాగే ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి గారు వచ్చి మా కార్యకర్తలు 20 మంది కార్యకర్తలతో వచ్చి మేము ఇమీడియట్గా మొత్తం ఫైర్ మొత్తం పాకిపోయింది. అప్పటికి ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చేసింది. మేము వెనకాల నిచ్చెన అరేంజ్ చేసేసి ఇమీడియట్గా మాకు ఒక్కొక్క పేషెంట్ని నర్సులని అందరినీ మేము దింపడం జరిగింది. కొంతమంది సెకండ్ ఫ్లోర్ నుంచి భయపడి దుంకించడం జరిగింది. వాళ్ళు కాళ్ళు కూడా విరిగిపోయినాయి, ఇద్దరు నర్సువి. ఈ హాస్పిటల్ మా మదర్ కూడా ఉండే, మదర్ని ప్లస్ అందరినీ దింపాము. మొత్తం ఒక దగ్గర దాదాపుగా ఒక 100-150 మందిని మేము సెకండ్ ఫ్లోర్లో నిచ్చెనలు ఏర్పాటు చేసి నిచ్చెనల ద్వారా దింపాము మేము. దానికి మొత్తం మా సహకారం మొత్తం మా కార్యకర్తలు కాంగ్రెస్ మొత్తం కార్యకర్తలందరూ కూడా సహకారంతో మేము ఈ పెద్ద ప్రమాదాన్ని మేము అడ్డుకున్నాం మేము. అయితే మీరు చెప్పండి, ఇది అగ్నిమాపక శాఖకు అనుమతి లేకుండా ఇది నిర్మితమైందని చెప్పేసి అన్నారు. మీకు మన దీని గురించి పూర్తి విచారణ జరపాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా అగ్నిమాపక దళాలు కూడా వచ్చాయి. వాళ్ళు ఇంకా దానికి అసలు ఫైర్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేవా అనేది దాని మీద విచారణ జరుగుతుంది. అసలు దీనికి ఫైర్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా, అసలు ఎంతవరకు వీళ్ళు ప్రికాషన్స్ తీసుకున్నారు, వీరికి ఫైర్ లైసెన్స్ ఎంతవరకు ఉన్నది, దాని మీద కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి ఈ హాస్పిటల్ మీద. ఎందుకంటే ఇది యాక్చువల్గా జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగిందా, ఇంకా నన్ను జరిపించారన్నది. ఎందుకంటే ఇవన్నీ పూర్తి విచారణ జరిగిన తర్వాత నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దీని మీద ఏదైనా అట్లా ఉంటే చర్య తీసుకోమని కూడా నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇది మొత్తానికి అర్చన ఏదైతేనేమి ఒక పెద్ద ఘోర ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ సమయంలో కనుక ఒకవేళ పోలీసులు కానీ స్థానికులు కానీ స్పందించని పక్షంలో సుమారు 42 మంది ఈ మొత్తం రోగులు అగ్నికి ఆవుతాయి గాలి బూడిదయ్యేవారు. అయితే సకాలంలో ఇక్కడ స్టీఫెన్ రవీంద్ర పోలీస్ అధికారి వచ్చి వారిని కిటికీ అద్దాలు పగలగొట్టి వాటికి బట్టల సహాయంతో కూడా అలాగే నిచ్చెన సహాయంతో వారిని పేషెంట్లను బయటికి దింపారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే యశోద ఆసుపత్రితో పాటు నిమ్స్ ఆసుపత్రిలో రోగులు చికిత్స పొందుతున్న వారిలో ఈ ఆసుపత్రికి సంబంధించిన నర్సులతో పాటు డాక్టర్లు కూడా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఎందుకంటే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించిన సమయంలో పైనుంచి 2వ అంతస్తు నుంచి కిటికీలోంచి డాక్టర్లు నర్సులు దూకడం జరిగింది. దూకడం వల్ల వారు కూడా గాయపడ్డారు. వారందరినీ వెంటనే అక్కడే మన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించాము. ఆ తర్వాత నిమ్స్కు అక్కడ వైద్యులు కూడా వీరికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి వారు కూడా తమ తోడ్పాటును అందిస్తున్నారు. అయితే ఈ సంఘటన స్థలం మాత్రం మొత్తం పరిస్థితిని పరిశీలిస్తే మొత్తం ఈ 5 అంతస్తులు మొత్తం కాలి బూడిదైపోయినాయి. అయితే ఈ కింద ట్రాన్స్ఫారం కూడా ఈ కాలిపోవడంతో పెద్ద ప్రమాదమే జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కేవలం రోగులను మొత్తానికి సకాలంలో రిస్క్ చేసి వారిని కాపాడమని చెప్పేసి పోలీసులు చెప్పుకొస్తున్నారు. అర్చన. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.